హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. మేము బెంగళూరు ఎయిర్ షోకి వెళ్ళాము. అక్కడ మేము డ్యూటీ పర్పస్ పైన ఇక్కడ న్యూ మోడల్ సింగిల్ స్టీమ్ ఇంజిన్ 5వ తరానికి చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ని మన ఎయిర్ ఫోర్స్ కొత్త తరంగా అంటే 5వ తరం 5 జనరేషన్కు సంబంధించిన ఏఎంసిఎం అనే ఎయిర్ క్రాఫ్ట్ ని వీళ్ళు కొత్తగా తయారు చేశారు. ఓన్లీ జెట్ యుద్ధ విమానం ఇది. దీని గురించి ఇందులో మొత్తం నేను చెప్తాను. ఫస్ట్ ఈ హెలికాప్టర్ కూడా కొత్తదేని. ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్ లో వీళ్ళు పెట్టారు. ఫస్ట్ ఎంట్రన్స్ లో మనం పెట్టింది ఇది. ఈ హెలికాప్టర్ కూడా న్యూదేని. నెక్స్ట్ ఈ ఎంసీ అనేది ఇది కొత్త తరానికి చెందిన ఈ యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ దీని ఇంజిన్ 2 టైప్స్ ఉంటుంది. 1 టైప్ కూడా ఇది ఉంటుంది. దీని సౌండ్ అయితే కనీసం 5 క్యారబిన్ టర్బైన్స్ ఏమి అంటారు కదండి. ఇది ఎగిరేటప్పుడు మాత్రం చాలా అంటే భూమి ఇలా మనం దగ్గర ఉంటే కంపన్స్ వస్తుంటాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక రకం అంటే సాఫ్ట్గా ఉంటాయి. ఇది నైలాన్ స్టీల్ ఇంజిన్స్ అంటారు. 1 ఇంజిన్ ఉంటుంది, 2 ఇంజిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇదేంటే ఈ రాడార్కి దొరకదు ఇది. అంటే ఏదైనా మనం రాడార్లు ఇప్పుడు వేరే దేశం మనం వెళ్ళినా అట్లాంటప్పుడు పైకి కనిపిస్తుంది కదా, అట్లాంటప్పుడు ఇది కనిపించదు. ఇది పర్ మినిట్ 2600 కిలోమీటర్లు ఫాస్ట్ తోటి ఇది వెళ్తుందట. నెక్స్ట్ ఎక్కడైనా ల్యాండ్ చేయాలంటే 2000 కిలోమీటర్స్ ఫాస్ట్ తోటి ఇది వెళ్తుంది. దీని పొడవేటంటే 17 మీటర్స్ 5 అని ఉన్నది. ఇదైతే ఓన్లీ మనకి జట్టు యుద్ధ విమానము. దుష్మన్కి అతి వేగంగా వెళ్ళి బర్బాద్ చేయడానికి, అదే దుష్మన్కి చంపడానికి ఇది పనికి వస్తుంది. అదే కొత్త 5 జనరేషన్లో దింపారు. దీనికి చాలా ఉన్నాయి. ఇది 20,000 మీటర్లు పైకి వరకు వెళ్తుందని ఇలా అంటున్నారు. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం అయితే 25,000 మీటర్స్ పైకే వెళ్ళి అక్కడ నుంచి ఇది అటాక్ చేయొచ్చునని వీళ్ళు అంటున్నారు. ఇది ఒకటే కాదండి, ఇది ఆల్రెడీ ఇది ఏంటంటే హ్యాంగిర్స్ అంటారు. ఇవన్నీ పెద్ద హ్యాంగిర్స్ ఇవి. ఈ హ్యాంగిర్స్ లోటే ఇది ఎగ్జిబిషన్ లో పెట్టున్నారు. ఈ హాల్ కూడా నేను ఒక వీడియో చేసి అందులో పంపించాను. ఇది ఒకటే కాదండి, ఇది వెనక్కి కూడా ఇంకా చిన్న ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇందులో మోడల్స్ అని, ఇది ఓన్లీ డెమో పీస్, అంటే డెమోకి సంబంధించింది. ఇది రీల్ కాదు. ఇది పెద్దది అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేను రీల్ కూడా నేను చూపిస్తాను. నేను అది ఎంతున్నో మన ఇండియా తరపున ఇది ఏంటంటే 5 జనరేషన్కి న్యూ టెక్నాలజీ అనమాట. ఇది జట్ అంటే యుద్ధానికి సంబంధించినది. ఈ జట్టు యుద్ధ నౌక, యుద్ధ విమానము. ఇందులో పెద్ద ర్యాకెట్స్ కూడా అటు 6 అని వీళ్ళు అమర్చున్న. నెక్స్ట్ అవి పర్ సెకండ్స్కే 3,000 మీటర్స్ 3,000 కిలోమీటర్స్ అంత ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. అంటే దుష్మన్కి అటాక్ చేయడానికి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఉల్టా వెళ్తుంది. నెక్స్ట్ అన్ని 360 డిగ్రీస్లో కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది వెళ్తుంది. అంత ఫాస్ట్గా వీనికి న్యూ టెక్నాలజీగా వీళ్ళు తయారు చేశారు. ఓన్లీ ఇది ఎక్కడైనా ఇద్దరే దీనికి ట్రావెల్ చేయొచ్చునండి. ఇందులో ఇవి చిన్నవన్నీ వీళ్ళు ర్యాకెట్స్ ఎలా అమరుస్తారు అనేది ఎగ్జిబిషన్లో వీళ్ళు పెట్టున్నారు. చూడండి, అది ఒకటే కాదు, ఇందులో చాలా రకాలుగా ఉంటాయని వీళ్ళు 1 by 1 అంటే వాటి చిన్నవి ఎక్కడెక్కడ ర్యాకెట్స్ అమర్చాలి అనేది వీళ్ళు క్లారిటీగా వీళ్ళు పెట్టున్నారు. ఇది కూడా అండి, ఇదేనండి పెద్ద హ్యాంగర్స్ ఉంటాయి. ఇది ఒకటే, ఇందులో వెనక్కి కూడా ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను చూపించాను, ఆల్రెడీ పెట్టాను కూడా నేను. ఇది ఇండియాకి 5th జనరేషన్స్ అండ్ జట్టు మోడల్స్ అనమాట ఇవన్నీ. ఇవి మన ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి ఈయనకి ఓపెన్ చేశారనమాట.
ఇవి చాలా అంటే ఇక్కడ నుంచి మన ఫోటోలో కూడా చిన్నవి కనిపిస్తుంది, చాలా చాలా పెద్దవి. ఇవి పెద్ద పెద్ద హ్యాంగర్లో మనము ఇవి ఏమంటే డిస్ప్లేలోనే పెట్టున్నారు. మేము ఇది ఓపెన్ అవ్వక ముందే అక్కడికి వెళ్ళి మేము ఇవి అంటే చూడడానికని వెళ్ళాము. ఇవైతే పెద్ద పెద్దవి, అంటే ఎందుకంటే మన ఇండియా కంటే ఇవి ఇప్పుడు ఏదైనా యుద్ధం వచ్చేటప్పుడు ఇది న్యూ టెక్నాలజీకి ఇది సంబంధించింది అన్నను. అందు గురించి వీళ్ళు ఏంటంటే ఈ 2025లో ఇది కనుగోవడం జరిగింది. రాడార్కి దొరకదు. నెక్స్ట్ వర్షంలో కూడా ఏదైనా తుఫానైనా అట్లాంటప్పుడు కూడా ఇది పనిచేస్తుందని ఇందులో ఉన్నది. ఇదే కాదండి, ఇందులో వెనక్కి కూడా ఉన్నాయి. ఇవేంటి చాలా డెమో అనమాట. ఇందులో ఇద్దరే ట్రావెలింగ్ చేయవచ్చు. కిందేమో అయికొట్టండి, ఈ రెక్కల కిందే వీళ్ళు ఈ ర్యాకెట్స్ అని ఇవన్నీ అమరుస్తారు, అవుట్ సైడ్ ఇటు సైడ్. నెక్స్ట్ కింద కూడా ఉంటుంది, దీనికి ఫైర్ కూడా అవుతుందని అంటున్నారు. కానీ అవన్నీ అందులో ఏ చూపించరు. చిన్న చిన్నవి అంటే వీళ్ళు మోడల్స్ ఏంటంటే వీళ్ళు చూపించున్నారు బ్యాక్ సైడ్ ఇవన్నీ. ఈ వీడియోలో అయితే నేను పెట్టలేదు. సో అంటే కింద వీడియోలో ఇంక వేరే వీడియోలో నేను పెట్టున్నాను. ఇదైతే ఇదంతా ఎగ్జిబిషన్ హాల్ అండి. ఇవన్నీ ఇలాంటివి ఈ సోలోట ఏ నుండి ఎఫ్ఆర్కి అంతవరకు ఉన్నాయండి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద హ్యాంగర్స్ అండి. ఇందులో ఒకటి కాదండి, ఇవి మీ మొక్కలమే కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక సందర్శిస్తారనమాట. ఇదేంటంటే ఈ ఇండియాకి చాలా గర్వకారణమని ఇక్కడ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి అంటే మనకి చెప్పారనమాట. కొత్తవి అంటే వీళ్ళు రష్యాతో కూడా F-35, F-34, నెక్స్ట్ సుఖాయ్ అనే ఇందులో ఉన్నది, నెక్స్ట్ ప్రచండ, ఇవన్నీ కూడా అంటే ఇందులో ఇవి మన ఇండియాకి సంబంధించినవి. ఇందులో న్యూ టెక్నాలజీకి సంబంధించినవి, అంటే రాడార్కి కూడా దొరకవని వీళ్ళు కూడా టెస్ట్ కూడా చేశారండి. రష్యా వాళ్ళు అమెరికా పైలెళ్ళి వెళ్ళారు, కానీ రాడార్కి అవి దొరకలేదు. అది కూడా నేను చూపిస్తాను, F-35 ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదైతే ఎంసీ అనమాట. ఈ ప్లేట్ పేరేనే. అండ్ ఏంటిది ఇందులో ప్రజెంట్ అయితే అదే ఉన్నది. ఇందులో మార్కు 31, మార్కు 35 ఇవి కూడా ఉన్నాయి ఇందులో. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సోల్కి మేము ఎక్కడికక్కడే వెళ్తుంటాం డ్యూటీ పర్పస్ పైన. నేను అన్నది నేను న్యూస్లా కాదు, అంటే ఎక్కడ కొత్తవన్నీ నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను, చిన్న చిన్న వీడియోస్. మీరు నాకు సపోర్ట్ చేశారనుకోండి, నేను చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 5 జనరేషన్ AMCA అనేది కొత్తగా వీళ్ళు కనిపెట్టారనమాట మన ఇండియా వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.